కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఒకవైపు అంటే నిర్లక్ష్యం ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు కాన్స్పిరసీ థియరీ ఏదైతే ప్రకాశం బ్యారేజ్ని బోట్లతో ఢీకొట్టి మరి ఆ నష్టాన్ని మరింత పెంచాలనే ప్రయత్నం జరిగింది అనే ఒక మాట మనకు వినిపిస్తున్న నేపథ్యంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? నిజంగానే అంటే గతంలో కూడా మనం చూసాము 2019లో కూడా ఎన్నికలు జరిగిన వెంటనే అక్కడ వచ్చిన ఫ్లడ్స్ కానివ్వండి, ఆ సందర్భంలో కూడా ఇదే బోట్ల రాజకీయం ఒకసారి జరిగింది మనకి. ఇప్పుడు మరొకసారి అదే బోట్ల రాజకీయం జరుగుతుంది. ఎలా చూడాలంటారు? నిజంగానే బోట్లను పెట్టి వాటిని అంటే అట్లా డిస్ట్రక్ట్ చేయడం ద్వారా ఆ డిస్ట్రక్షన్ అనేది ఛాన్స్ ఉందా అన్నది ఒక ప్రశ్న చాలా మందిలో ఉంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మొన్న ప్రకాశం బ్యారేజీకి ఢీ కొట్టినటువంటి అవి బోట్లు కాదు, లాంచీలు. అవి లాంచీలు అంటే ప్రజల్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తరలించేటువంటి లాంచీలు. అవి జనరల్ గా వరద వచ్చినప్పుడు వరదకు ముందు ఎక్కడైనా సరే ఆ లాంచీలు కానీ ఇట్లా పడవలు కానీ లంగరేసి వదిలేసి ఉంచుతారు. వరద వచ్చినటువంటి నేపథ్యంలో మరి వాటిని ఒడ్డుకు చేర్చగలిగినటువంటి వాళ్ళు చేర్చుకోగలుగుతారు. చేర్చలేనటువంటి పరిస్థితిలో కొన్ని ఆ లంగర్లు ఊడిపోయి తీవ్రమైనటువంటి వరద వచ్చినప్పుడు కొట్టుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కృష్ణాంజలి, మిమ్మల్ని ఇక్కడ ఒక్కసారి ఇంటరప్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ఒకసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించి ఆక్రమణలకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్యే మనతో పాటు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. ఒకసారి దాన్ని మాట్లాడదాం. మల్లాది విష్ణు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ బుడమేరు వాగుకు సంబంధించి రెండు రకాల ప్రశ్నలు. ఒకటి, ఏదైతే ఈ నిర్లక్ష్యం అన్నది ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కానీ బట్ ఆక్రమణలకు సంబంధించి ఏదైతే బుడమేరు వాగు చుట్టూ ఆక్రమించి అక్కడ నిర్మాణాలు జరిగాయి అవి ఎక్కువ శాతం మీ అనుచరులకు సంబంధించినవి అన్నది టీడీపీ వాళ్ళ ఒక వర్షాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. హైడ్రా తరహాలో అక్కడ కూడా ఈ ఆక్రమణలు కూల్చివేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా, అది అటువైపుగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దానిపైన మీ రెస్పాన్స్ ఏంటి? మీ అనుచరుల పేర్లు దీంట్లో ఎందుకు వస్తున్నాయి? సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ధోరణి, ఈ ప్రభుత్వం యొక్క విధానం అనేది మనం చూసాం కదా. ఎప్పుడు కూడా గతం మీద, గత ప్రభుత్వాల మీద, గత పార్టీ మీద, గత ముఖ్యమంత్రుల మీద బురద జల్లడమే వీళ్ళకి పని. విజయవాడ నగరంలో ల్యాండ్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. 15 సంవత్సరాల పైన అయిపోయింది ఈ బుడమేరు సంబంధించి వరదలు వచ్చి. ఈ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, తీసేయమనండి. ఎక్కడ ఎవరు రూల్స్ వైలేట్ చేసినా, ఎక్కడ ఎవరు ఆక్రమించినా తన మనా లేకుండా తీసేయమనండి. మేమే చెప్తున్నాం కదా. కాబట్టి ఊరికినే బుర్ర జల్లడం దేనికి? ఇది పేద ప్రజలు ఇళ్లలో వేరే ఊళ్ళ నుంచి, వేరే జిల్లాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనాదిగా ఇది జరుగుతుంది. ఈ రోజు నేనో ఎవరో కాదు, ఆక్రమించడం ఏమి కాదు. అది వాళ్ళు నివాసం ఉండడానికి ఎప్పుడో చేసుకున్నారు. ఇప్పుడు దాని మీద ఈ విపత్తు వచ్చింది కదా, దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని ఏం చేయదలుచుకుందో చేయమనండి. ఒకళ్ళ గురించి మాట్లాడటం దేనికి? కానీ మీరు దాన్ని ఆహ్వానిస్తారా? అదే సందర్భంలో కూల్చివేతలు మొదలవ్వగానే నిరుపేదల మీద పడ్డాది ప్రభుత్వమనో లేకపోతే ఇంకోటి అలాంటి ఉద్యమాలకి సిద్ధమవుతారా అన్న ఒక అనుమానం చాలా మంది ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బుడమేరు విజయవాడ నగరంలో 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల పైన పోతుందండి. పోయినటువంటి సందర్భంలో న్యూయార్పేట నుంచి గుణదల వరకు ఉన్నాయి అంతే. మిగతా పైన అటు ఇటు అంతా ఖాళీ. దాన్ని వైడెన్ చేయాలి, డీపింగ్ చేయాలి, లేకపోతే ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయని తొలగించుకోవాలి, మోడరేషన్ చేసుకోవడానికి దానికి అనువైనటువంటి కార్యక్రమం పెట్టుకోవాలి. ఆ పనులు చేయమనండి. ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలంగా మాట్లాడుతుంది. అంతే తప్ప ఊరికనే మా మీద బుర్ర జల్లడం దేనికి? కాబట్టి ఇందులో మా స్టాండ్ క్లియర్. ప్రభుత్వం చేసేటటువంటి ఆక్రమణలో మాకు ఎటువంటి సంబంధం లేదు. మా పార్టీకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఈ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తారో చేయమనండి, మేము పూర్తి మద్దతు ఇస్తాం. అయితే మరొక కీలకమైన అంశం, ఏదైతే ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన లాంచీలు అంటారా, పడవలు అంటారా, వాటిని అన్నింటినీ నందిగామ సురేష్ అలాగే తలశీల రఘురాము సంబంధించిన అనుచరుల బోట్లు అన్నది ఒక కుట్ర కోణాన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన మీ రెస్పాన్స్ ఏంటి? నిజంగానే అలాంటిదేమైనా ప్రయత్నం జరిగిందంటారా? సార్, ఇప్పుడు 2 విషయాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఒకటి, ఆ బోట్లు రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది, మచిలీపట్నంలో పోర్టు ఆఫీస్లో కానీ, కాకినాడ పోర్టు ఆఫీస్లో కానీ
ఆ ఓనర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు 4 నెలలు అయింది. అందులో దిగాలంటే కృష్ణానదిలో దిగాలి అని అంటే ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలి. రెండో తీసుకున్నారా లేదా తెలుసుకుని దాన్ని బట్టి చూడమని చెప్పండి. అంతే తప్ప మా పార్టీ సంబంధించిన వాళ్ళది లేకపోతే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో కుట్రకోణం ఉంది, ఎంపీ వచ్చి అక్కడ వదిలేయాలని చూసి గేట్లు పాల్గొట్టాలని చూసాడు. అక్కడ లంగర్ వేశారు. లంగర్ వేసిన తర్వాత ఉధృతంగా వరద వచ్చి కొట్టుకొచ్చినాయి. కాబట్టి ఎంక్వైరీ చేయమనండి. ఎంక్వైరీ చేయకుండా ఒక ముందస్తుగానే ఇంకొక పార్టీ మీద గతంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి ప్రభుత్వం మీద బురదల్లేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం తీసుకుంటే సరైనటువంటి విధానం కాదు. ఇప్పుడు ఆ బోట్లు ఎవరివి, దాని ఓనర్లు ఎవరు, ఇరిగేషన్ దగ్గర అనుమతి తీసుకున్నారా లేదా, దాన్ని బట్టి కార్యాచరణ, దాన్ని బట్టి ఫర్దర్ గా వెళ్ళమని చెప్పండి. అది మా పార్టీ స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లాది విష్ణు గారు.